హాయ్ హలో వెల్కమ్ టు ఎంబీ క్రియేటివ్ టాక్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి ఇంగ్లీష్ మూవీ ఆర్కేడియన్. సో ఇందులో లీడ్ రోల్ ప్లే చేసిన హీరో పేరు నికోలస్ కేజ్. సో యాక్చువల్లీ నికోలస్ కేజ్ మూవీస్ అన్నీ బాగుంటాయి. సో ఇందులో ఏంటంటే ఇది ఒక హర్రర్ మూవీ అని మనం చెప్పచ్చు. ఒక యానిమల్ మూవీ, ఒక హర్రర్ మూవీ. సో ఈ సినిమా చాలా తక్కువ టైం ఫ్రేమ్ ఉంటుంది. సో ఒక 1 అవర్ 45 మినిట్స్ అట్లా ఉంటుందన్నమాట. చాలా చిన్న సినిమానే. అండ్ ఈ సినిమా మొత్తం థీమ్ ఎలా ఉంటుందంటే, కొంచెం మనం ఒక ఇంగ్లీష్ మూవీ ఉంటుంది, ఎ క్వైట్ ప్లేస్ అనే ఒక సినిమా ఉంటుంది. సో అలానే ఉంటుంది. ఎ క్వైట్ ప్లేస్ సినిమాలో ఏంటంటే శబ్దం చేయకుండా చీకట్లో శబ్దం చేయకుండా బతుకుతూ ఉంటారు. సో శబ్దం చేస్తే ఒక యానిమల్ వచ్చి తినేస్తుంది అనమాట, చంపేస్తుంది. సో అది ఎ క్వైట్ ప్లేస్ మూవీ యొక్క థీమ్. ఈ మూవీ కూడా అలానే ఉంటుంది. కాకపోతే ఈ మూవీలో ఏంటంటే ఓన్లీ నైట్ టైం మాత్రమే శబ్దం చేయకుండా ఉంటారనమాట. కానీ పగల మాత్రం వెళ్తారు, బయటకు వెళ్తారు, ఎక్కడికైనా మాట్లాడతారు. సో ఇలా ఉంటుంది. సో ఇందులో ఏమొచ్చేసి స్టోరీ వచ్చేస్తే, నికోలస్ కేజ్ ఒక ఫ్యాక్టరీ నుంచి పారిపోయి రావడం, అట్లాగే ఏదో ఒక ఫారెస్ట్లోకి వెళ్ళేసరికి అక్కడ ఒక పాడుబడిన ఇల్లులో, అక్కడ ఒక ఇల్లంతా చెల్లాచెదరు అయిపోతుంది. అక్కడ ఒక ఇద్దరు మగపిల్లలు, చిన్నపిల్లలు ఇద్దరు ఉంటారు అక్కడ. సో వాళ్ళని తీసుకొని ఒక ఫాదర్లా పెంచుతారు. సో ఆ తర్వాత వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారు ఇంట్లో ఉండి. ఆ ఇద్దరు అబ్బాయిలు నికోలస్ కేజ్ ఫాదర్గా ఉంటూ వాళ్ళు ఆ ఇద్దరు అబ్బాయిలని ప్రొటెక్ట్ చేస్తూ, సో ఇంకొక అబ్బాయి ఏమొచ్చేసి వేరే దగ్గరలో ఉన్నటువంటి ఇంకొక ఫామ్కి వెళ్ళి అక్కడ పని చేస్తూ, అక్కడ ఏదైనా అవసరం ఉంటే, అంటే వాళ్ళ ద్వారా ఏమైనా హెల్ప్ దొరుకుతుందేమో అని చెప్పేసి అక్కడ పని చేస్తూ ఉంటాడు. ఇక్కడికి ఇంటికి వస్తూ ఉంటాడు. సో మూవీ అంతా ఇలా నడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత నైట్ అయ్యేసరికి ఇంటి వెనకాల, ఇంటి చుట్టూ ఏదో తిరుగుతూ, మళ్ళీ తలుపులు కొడుతూ ఒక యానిమల్ తిరుగుతూ ఉంటుంది. సో సినిమా చూస్తే అంతసేపు కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. మరీ అంత భయపెట్టే అంత ఉండదు, కానీ ఒక ఎక్స్పీరియన్స్, ఒక సినిమా లాగా అనిపిస్తుంది. సో చూడొచ్చు. సో ఇందులో అంత అసభ్యకరమైనటువంటి సన్నివేశాలు కానీ ఏమీ ఉండవు. సో మామూలుగానే చూడొచ్చు. సో ఈ మూవీ బాగుంటుంది, ఒక 1 టైం చూసి వాచ్ చేయొచ్చు. కాబట్టి సో చాలా సైలెంట్గా ఉంటుంది అండ్ లెందీగా కూడా ఏమి ఉండదు, ఎందుకంటే చాలా తక్కువ టైం ఫ్రేమ్ కాబట్టి సినిమా మీరు అలా చూస్తూ ఎంజాయ్ చేసేయచ్చు, పెద్దగా ఏమి ఉండదు. సో ఈ సినిమా 1 టైం అయితే అందరూ చూడొచ్చు. పెద్దగా మీరు హర్రర్ మూవీస్ భయపెట్టేలా ఉండాలి అంటే అంతగేం ఉండదు. జస్ట్ ఏదో ఒకసారి చూడాలి అనుకుంటే వాళ్ళు చూడొచ్చు. ఈ మూవీ బాగానే ఉంటుంది. సో ఇది నా ఒపీనియన్. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంత అంటే